పుట్టి పట్ట పురాణి బాల నాగమ్మ పకీరు చేతిలో కుక్క కుక్కలా వచ్చింది. బాగుంది ఫకీర్, చాలా బాగుంది. మరి ఏమనుకున్నావా ఈ ఫకీర్ అంటే? ఇప్పుడు మన అందం అక్షరాలు అతికిపోయింది. నిజంగా నువ్వు ఇంత అందంగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు ఫకీర్. మనిషి అనుకున్నాను కానీ ఇలా కాటి కాకుండా తయారవుతావు అనుకోలేదు. మరెందుకే నాటకం అన్నాను, నాటకం అన్నాను సగం. అది సరే కానీ ఈ కుక్క ఎవరో తెలుసా? కనిపిస్తూనే ఉందిగా కుక్క. కాదు కాదు నీ చెల్లెలు. అవునవును, మనకు దొరికిన కుక్కలు నక్కలేగా మరి. నీ సమతి సమూ చూసావా ఏమంటుందో? నువ్వు కుక్క పట్ట కుక్క సమూ. నాకు కోపం రాగలదు సమా, కోపం రాగలదు సిగ్గైనా లేదు. కుక్కను పట్టుకొచ్చి బాల నాకు ఏ పాలగంటి పోయి ఇప్పసారి తాగొచ్చావా ఏమిటి? అయినా నాకంటే చుక్కను తెస్తానని
ఈ సునకాన్ని నువ్వు ఇంకా సునకము అనే భావిస్తున్నావు కదూ? ఇప్పటి వరకు చెప్పింది అదేగా. అలాగా? అలాగే మరి. నీకు కళ్ళు చెమ్మగల్లాలో ఇప్పుడు నీ కుక్క ఓ అందాల రాణిగా మారిపోబోతుంది చూడు. పుత్రదేవతో శిష్ట సార్వభౌమ పైచాచిక మహావీర గజకర్ణ వకర్ణ అధికాయ మహాకాయ ఓ కాపాడి కాపాడి ఈ సునకాన్ని కళకళలాడే కనకంగా తయారు చేయి. ఓ నేను ఇప్పుడు ఎక్కడున్నాను? సృష్టించిన నా అంతఃపురం ఏది? ఇదే. నా బాలవర్ధేడి సుఖంగా ఉన్నాడు, భయపడకు. బాలవర్ధి, నాయనా బాలవర్ధి, పకి అన్నంత పని చేశావు, ఘోరమైన పాపం చేశావు. బాలనాగమ్మ మహాపతివ్రత సాధ్వి. పకి నా మాట విను, తక్షణమే ఆమెను పాదగల చేర్చు, లేదంటే నువ్వు సమానంగా ఐశ్వర్యములు అన్ని అమరేశ్వరులకు సైతమ సాధ్యమైన ఈ సకల ఐశ్వర్యాలకు అధికారి సంభవి ప్రసాదోత్తమకు ఈ మాయా సామ్రాజ్యములకు 7 కోట్ల భూత శక్తులకు నేతవై ఈ నాగళ్ళ పొడి గట్టుకు నెరజానవు. ఫకీరు పాదుషాకు పట్టపు రాగివై నన్ను నా రాజ్యాన్ని ఏలుకోవే నాగు. శివ 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 శివ. అలాగే ఫకీరు కోగిన అహోరాత్రులు వేగిపోతున్నా నీ కమ్మని కౌగిలి కోసం, తీయని ముద్దు కోసం తహతహలాడిపోతున్నా. ప్రపంచంలో ఇంతవరకు ఏ కాంతను మోహించని ఈ కన్ను నిన్ను మోహించింది. దుర్మార్గుడా, ఈ నాగమ్మను తాకిన నీ శిరస్సు రెక్కలైపోతుంది కదూ. నాగు ఫకీరు సామాన్య మానవుడు కాడు సుమా. ప్రపంచమంతా ఒక్కటి, ఫకీరు చేతిలోని మంత్రాల ఎముక మాత్రం ఒక్కటి. దీనిని మించిపోగల శక్తి పంచభూతాలకే లేదు. సప్త సముద్రాలు ఒక్కటైనా ఈ తుంగ ఫకీరు కానున్నట్టు కలపలేవు. నీకు తెలియదు పాపం. దుర్మార్గుడా, నీకు వినాశకాలం సంప్రాప్తించి గంటి రాణి వెచ్చని కన్నీరు చవి చూశావు. సరిగ్గా పురుడైనా తీరని నా బాలవర్ధిని నా ఒడిని దూరం చేశావు. నా ప్రాణేశ్వరికి నాకు ఎడబాటు కల్పించావు. కడుపార కన్న తల్లి పచ్చి కడుపు కోత ప్రాణేశ్వరుని దైవంగా భావించిన
దేవతలు వచ్చినా నన్ను సమీపించలేరు సుమా. అంతఃపురంలో కాదు, నా కనుచూపు మేరలో ఉన్నంత వరకు నిన్ను ఆ పాలక్షుడు కూడా రక్షించలేడు. ఆ రోళ్ళన్నీ ఎవరివో తెలుసా? నన్ను హతమార్చడానికి వచ్చిన నీ భర్త లాంటి మగధీరులు. ఇటు చూసా, పైన చెట్టన్ని ఎవరివో తెలుసా? నన్ను తృణీకరించి నీలాగే సీతమ్మ సిద్ధాంతాలు పలికిన నానాదేశపు రాజకన్యలు. వాళ్ళు తేళ్లుగా మండ్రగప్పాలుగా మార్చబడి తరతరాల నుంచి రక్షించే దిక్కు లేక, విధి లేక, గతి లేక వాకిరు కాలగట్టనలకు మోలుగుతున్నారు. నీకు తెలియదు పాపం. రానా నాగమ్మను తాకబడినా నాగు పామును ముద్దాడినట్టే తలంచుకో. వృధా ప్రాంతి నీకేలన్నా. ఎంతటి నాగసర్పమైన ఇంద్రజాలికులకు అవశ్యం వశీకృతమైపోవలసినదే. నువ్వు నాగుపామువే కాదనను, కానీ కోరలు లేని నాగుపాము. అది పాముల వాని బుట్టలో తోలు బొమ్మల తలను పవలసినదే, కానీ కాటు వేయజాలదు. చూడు, అనవసరంగా కాలహరణ చెయ్యక నా మాత్రిక దండము నిన్ను ఆజ్ఞాపించిన రీతిగా ఈ సన్నని నడుము యారలుగా వచ్చ స్థలముపై సలాడిపోయేలా నిరనిరలాడే నీ తొడలు అమోఘమైన భంగిమలతో మెరిసిపోయేలా నన్ను సంతోషపెట్టి నువ్వు సంతోషం అనుభవించడమే నీ కర్తవ్యం. కామ పిచాచి, ఈ నాగమ్మ ఎన్నటికీ నివసము కాదాలదు. నీవు 714 జన్మలు ఎత్తినాను, ఈ నాగమ్మ నీ వశము కాదు. ఫకీర్, నీ ఆశ వృధా. నీ ఆశ వృధా. నీ ఆశ వృధా. నీ ఆశ వృధా. మా పానుగంటి వీరు సర్వసైన్యముతో వచ్చి ఈ ముహూర్తం మన ముహూర్తములో నీ ఈ మాయ కొట్టను, నీ మాయా మాజాలని మొత్తం సర్వనాశనం చేయకమానరు. నీ రాళ్లకు తేళ్లకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది. ఫకీరు కడకన్ను మాడిపోతారంతే. నీవు కోమలం అసూర్యం పశ్యం. నీ గతి ఏమవుతుందో జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడు. ఇక్కడ నా చేతికి మించింది ఏదీ లేదు. నేను అనుకుంటే కాకుండా ఒక్కటి పోదు. ఇక్కడ బలవంతం చేసిన నా కట్టు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంత తెగించావు? సతతము జీవితేశ్వరుడే హృదయం
వీరులు 1 కోటి మంది అంతమైన తరువాత కానీ నేనంతం. ఎందుకు వృధా ఆశలు పెట్టుకుంటావు? అంగీకరిస్తావా? లేక నిన్ను ఈ తేళ్లలో 1 తేళ్లుగా మంత్రించవేయమన్నావా? నేను మగనాలిని, ఓ బిడ్డ తల్లిని. నన్ను వాంఛించుడు తగదు. కావలి అన్న నా అర్ధరాజ్యము నిన్ను పట్టాభిషక్తుడు గావించెదను. రాడు పిల్లవాడిని చంకలో కూర్చుండ పెట్టుకుని చందమామను చూపి నేతి పువ్వ తినిపించినట్లు ఫకీరులు కూడా పెంపేలు పుచ్చుతున్నావు కదూ. నాకు నువ్వు పట్ట ప్రాణివైతే నాకంతే కాదు. నేను నిన్ను మోహించాలంటే నాకు నువ్వే కావాలి. ఎంత ప్రార్థించిన చందమామలు తిలోత్తమలు ఎందరున్నా సరే నిన్ను పువ్వులలో పెట్టి పూజిస్తాను. హాయిగా చోళ పాడుతూ నిద్రపుచ్చి స్వర్గములోని వసంతనందనాలను సందర్శింపజేస్తాను. దుర్మార్గుడా, ఈ నాగమ్మ ఎన్నటికి నివసము కాజాలదు. ఫకీర్, నా పాతి వ్రతము నా కాళ్ళతో వరకు నీ ఇంటి ఈగ కూడా నా మీద వరజాలదు. సుమా, నువ్వేమైనా అనసూయాదేవి అపరావతారమా? సావిత్రమ్మ సహోదరివే. చూడు, ఎంతసేపు నిన్ను మర్యాదగా మాట్లాడారు. ఇక నిజంగా ఈ ఫకీరుకు కోపం వస్తే ఈ కోరిక నెరవేర్చుకోగలడు. కడపటి మాట, ఫకీరుకు లోపడతావా లేదా? నీకు నాశనం తప్పదు, నీకు వినాశనం తప్పదు. ఎప్పుడు చూడు నీ పానుగట్టి వీరుల గతి ఏమవుతుందో. నీ పానుగట్టి వీరుల మీదకు మన మాయాయోధులను 1000 మందిని సృష్టించి పంపు. జరూర్ నీ చేతుల్లో ఉంది. ఆ కోరిక ఆచరించావా? నిన్ను, నీ భర్తను, మీ సైన్యాన్ని రక్షిస్తాను. కాదని నిరాకరించావో నీ భర్తను, మీ సైన్యాన్ని కఠిన పాషాణాలుగా మార్చివేస్తాను. రామపిచాచి, మా పానుగంటి వీరుల్లో ఒక్కడే చాలు నిన్ను, నీ కోటను సమూలముగా నాశనము చేయడానికి, పూజ చేయడానికి వస్తున్నారు. మా పానుగంటి వీరులు వస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు చూడు, కాపాలి. ఓం నరభక్ష, जाओ, जल्दी जाओ। ओ
కాపాడలేవా ఓ దేవా అంతదేవా కరుణించి నా మొర లాలించరావా కాపాడలేవా ఓ దేవా పరమేశ్వర పరమేశ్వర భానుగంటి పశుపతి శిలలాగా మారెను నా ప్రాణనాథుడు కలనైన నాజను నాకి స్థితిని స్వామి శిలలాగా మారెను నా ప్రాణనాథుడు కలనైన నాజను నాకి స్థితిని రామరామా గానగలేవా రామరామా గానగలేవా దేవ దేవా ఓ పరమేశ దేవ దేవా